వెల్కమ్ టు భారతి ఛానల్. మనం ఇప్పుడు శ్రీ పుణ్యక్షేత్రమైన లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. రేపు జరగబోయే గ్రహణం గురించి ఇక్కడ ఆలయ అర్చకులైనటువంటి శ్రీ వాసుదేవాచార్యులని ఈ గ్రహణం యొక్క ఫలితాలు, తర్వాత దాని నుంచి వచ్చే పరిణామాలు ఎట్లుంటాయనే దాని మీద ఆయన్ని అడిగి తెలుసుకుందాం. లింబాద్రి లక్ష్మీనరస్వామి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ వాసుదేవాచార్యుల వారి దగ్గర ఉన్నాం. రేపు జరగబోయే గ్రహణం గురించి భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వామివారి ద్వారా అశుభాలు శుభాలు ఏముంటాయి, ఎప్పుడు అసలు గ్రహణం ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే విషయాన్ని మనం ఆయన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అయ్య గారు. భారత్ ఛానల్ ద్వారా అందరికీ నమస్కారం అండి. రేపు జరగబోయే గ్రహణం సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అసలు ఆ గ్రహణం ఎందుకు వస్తుంది, గ్రహణం వల్ల జరిగే ఫలితాలు ఏంటి, ఎప్పుడు భోజనం చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనే వివరాలు మా ఛానల్ వారికి మీరు అందిస్తారని ఆశిస్తున్నామండి. జయ శ్రీరామ్. శ్రీ లింబగిరి లక్ష్మీ నృసింహాయ నమః. ఆపాదమూలి పర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. నమో నింబగిరీశాయ కమలానాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేదవేదాంత వేద్యాయ దశరూపాదిధారిణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామయ. మనమందరం కూడా హైందవ బంధువులము. మరి ఇలాంటి మనమందరం కూడా సనాతనంగా ధార్మికంగా మన పెద్దల ద్వారా శాస్త్రము ద్వారా చెప్పబడ్డ ఎన్నో సత్కార్యాలను చేసినప్పుడే, వాటిని పాటించినప్పుడు మనకు శుభాశుభ ఫలితాలు, అంటే మంచి కర్మలను ఆచరించినప్పుడు శుభ ఫలితాలు, పాపాయ పరపీడనం అన్నట్టుగా చెడు కర్మలను చేయడం ద్వారా మనకు ఇబ్బందులు అనేటువంటివి నిజ జీవితంలో కలుగుతుంటాయి. దాంట్లో నిత్య నైమిత్తిక కర్మలు చాలా అద్భుతమైనటువంటివి. దాంట్లో కూడా మనిషికి మంచి చెడు అనేది ఏదైతే ఉందో తనకు తెలియకుండానే గ్రహాల యొక్క స్థితిగతులతో ఏర్పడి ఎన్నో శుభాశుభ ఫలితాలను పొందుతుంటాడు. మరి అలాగే మీరు మమ్మల్ని అడిగినట్టుగా రేపటి రోజు ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఘటన జరగబోతుంది. రేపు రాహుగ్రస్త ఖగ్రాస చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మరి దాని గురించి మన భారతీ ఛానల్ వీక్షకులందరికీ మా లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జగద్గురువులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు, ఉత్తరాది మఠాధీశులు, వారి యొక్క దివ్య ఆశీర్వచనాలను మీకు అందజేస్తూ రాహుగ్రస్త ఖగ్రాస సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మేము తెలియజేయాలనుకుంటున్నాము. శ్రీ మహావిష్ణువు దేవతలకు రాక్షసులకు తాను అనుగ్రహించడానికే ఆయన సూచించినట్టుగా వారందరూ కూడా అమృతమతనం చేసినప్పుడు ఆ అమృతాన్ని పొందినటువంటి దేవతలు రాక్షసులు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన ధన్వంతరి రూపము నుండి బలవంతంగా దేవతలను మోసగించి అమృత భాండాన్ని లాక్కుంటారు. మరి అలాంటి సందర్భంలో మోహిని రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్యమైనటువంటి ఆయుధమైన సుదర్శన చక్రంతో ఆ రాహు అనేటువంటి ఏదైతే వ్యక్తి ఉన్నాడో అతడి యొక్క శిరస్సును ఖండించగా అది రెండు భాగాలుగా అవుతుంది. ముఖభాగం ఒకటి, తోక భాగం ఒకటి. దాంట్లో ఆ ముఖభాగమే రాహు అని చెప్పి పిలుస్తుంటాము. ఆయనది సర్పాకారము. ఆయన ముఖభాగం సర్పాకారంలో సర్పం యొక్క పడగ లాంటిది ఉంటుంది. మరి అలాంటి ఆ రాహువు చేత రేపు చంద్రుడు గ్రస్తుడవుతున్నాడు. మరి ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు రాక్షసులైనా కానీ అమృతం లభించింది. కానీ వారు సూర్యచంద్రులు సూచించినందుకు తమ శరీర భాగం అది రెండుగా చీల్చబడిందనే బాధతో ఎన్నో సంవత్సరాలకు ఒకసారి, కొన్ని సంవత్సరాలకు ఒకసారి అది జ్యోతిషాస్త్రానుసారంగా అప్పుడప్పుడు వాళ్ళు చంద్రుణ్ణి సూర్యుడిని గ్రస్తం చేస్తుంటారు, అంటే మింగేస్తుంటారు. ఆ మింగడం కొన్నిసార్లు కొద్ది భాగం, సంపూర్ణ భాగం, అలా మధ్య భాగం ఇలా మింగుతూ ఉంటారు. మరి రేపు
ఎలాంటి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అంటే రాహుగ్రస్త ఖగ్రాస సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. మరి రేపటి రోజు పౌర్ణిమ, చంద్రగ్రహణం ఎప్పుడొచ్చినా కానీ పౌర్ణిమ రోజే వస్తుంది. మరి రేపటి రోజు చంద్రగ్రహణం యొక్క సమయాలేంటి అంటే సుమారుగా మనకు జ్యోతిష్ శాస్త్రానుసారంగా సూర్య సిద్ధాంత పంచాంగానుసారంగా రాత్రి 9:57 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమై మధ్య సమయం 11:42. దాని తర్వాత అలా కొనసాగుతున్నటువంటి ఈ గ్రహణము యొక్క మోక్షం ఎలా ఏర్పడుతుంది అంటే 1:27 మోక్షం అనేటువంటిది కలుగుతుంది. అంటే దీన్నే గ్రహణం పట్టుడు, గ్రహణం యొక్క విడుపు అని చెప్పి మన భాషలో మనం చెప్పుకుంటుంటాం, ప్రాంతీయ భాషలో. మళ్ళీ ఇంకోసారి మీకు తెలియజేస్తున్నాం. గ్రహణము రాహువు చేత గ్రస్తమై, అంటే రాహువు చేత గ్రస్తమైనటువంటి గ్రహణము ఎలా ఏర్పడుతుంది అంటే ఏ సమయంలో ఏర్పడుతుంది అంటే రాత్రి 9:57 ప్రారంభమై మధ్యరాత్రి 1:27 వరకు గ్రహణం ఉంటుంది. సుమారుగా 3:30 సమయం ఈ గ్రహణం యొక్క కాలం. అంటే చాలా పెద్ద గ్రహణం, సామాన్యమైనటువంటి మాట కాదు. మరి ఇలాంటి గ్రహణం ఏర్పడ్డప్పుడు మనం ఏ విధమైనటువంటి ఆచార విచారాలను పాటించాలి? మరి గ్రహణం యొక్క ప్రభావం ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతుందంటే దాంట్లో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. దీని యొక్క ప్రభావం సుమారుగా 4 యామాలు మొదలు నుంచే ప్రారంభమవుతుంది. యామము అంటే 3 గంటలు. అలా ఆ సమయాన్ని లెక్కగా తీసుకుంటే రాత్రి 9:57 గ్రహణం ప్రారంభమైతే దానికన్నా 12 గంటల పైచిలుకు కాలం మొదలే గ్రహణం యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది. అంటే ఉదయము 9:17 లోపే మనం ఏదైనా పూజలు కానీ, పురస్కారాలు కానీ, ధార్మిక కార్యక్రమాలు, జపతప అనుష్ఠానాలను చేయాలి. ఆలయాలను కూడా అప్పటి వరకే తెరిచి ఉంచాలి సాంప్రదాయానుసారంగా. ఆ తర్వాత ఆలయంలో ప్రవేశము ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడైతే 9:17 అవుతుందో ఆ తర్వాత శక్తి ఉన్నవాళ్ళు, సశక్తులు, మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు, ఎలాంటి రోగ రుజినాలు లేనటువంటి వాళ్ళు, యువకులు, వీళ్ళందరూ అన్నపానాదులను ముట్టకుండా దైవిక చింతనతో కాలాన్ని గడపాలండి. ఇలా గడుపుతూ రాత్రి ఎప్పుడైతే 9:57 అవుతుందో అప్పుడు పట్టుడు స్నానాన్ని చేయాలి. ఏమని? రాహుగ్రస్త ఖగ్రాస సంపూర్ణ చంద్రగ్రహణ స్పర్శకాలే స్పర్శ స్నానం కరిష్యే. అంటే నేను పట్టుడు స్నానాన్ని చేస్తున్నాను అని చెప్పి ఒకసారి స్నానం చేసి ఆ తర్వాత గురువులు చెప్పినటువంటి మంత్రాలను జపిస్తూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని కృష్ణ మంత్రాన్ని, రామ మంత్రాన్ని, శ్రీ రామాయ నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః, నరసింహ 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 అంటూ ఇలా ఆ శ్రీ హరయే నమః అంటూ కాలాన్ని పాప పరిహారకమైనటువంటి గురుప్రోక్తమైనటువంటి గురూపదేశాన్ని పొందిన దివ్య మంత్రాల్ని జపిస్తూ ఉండాలండి. వీటిని సుమారుగా 1000 జపం చేయవచ్చు, 10,000 జపం చేయవచ్చు. ఆ సందర్భానుగుణంగా మనం ఆ కాలాన్ని ధార్మికమైనటువంటి విధి విధానాలతో కాలాన్ని గడుపుతూ మధ్య సమయం వచ్చినప్పుడు అంటే రాత్రి 11:42 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు దాన ధర్మాలు చేసుకోవాలి. ఆ దాన ధర్మాలు చేస్తూ మిగతా కాలాన్ని భగవన్నామస్మరణలో గడుపుతూ ఉంటే గ్రహణం యొక్క ప్రభావం ఉండదు. సరే, మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలో ఎన్నో గొప్ప విషయాలున్నాయి. మరి సామాన్యమైనటువంటి ఆరోగ్య అనుకూలత లేనటువంటి వాడు, పిల్లలు, బాలింతలు, రోగగ్రస్తులు, రోగ రుజినాలతో ఇబ్బంది పడేవాళ్ళు, షుగర్ పేషెంట్లు ఉంటారు. మరి అలాంటి షుగర్ మొదలైనటువంటి వ్యాధులకు గురి అయి ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు అంత కాలం వరకు ఉదయం 9:17 ఆహారాలను స్వీకరించి మళ్ళీ రాత్రి వరకు ఏమీ తినకూడదంటే శరీరం సహకరించదు కదండి. అంటే వారికి జ్యోతిష్ శాస్త్రానుసారంగా కొద్దిగా వెసులుబాటుని మనకు కలిగించడం జరిగింది. ఆ సమయం ఏంటంటే రాత్రి 7:25 వరకు కూడా ఆహారాదులు స్వీకరించవచ్చు. బాలింతలు, గర్భవతి స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, ఎవరైతే రోగ రుజినాలతో ఇబ్బంది పడుతున్నారో, ఔషధాలు స్వీకరించాలని అనుకుంటారో మరి అలాంటి వారు తప్పక
7 గంటల 25 నిమిషాల వరకు ఆహారాన్ని స్వీకరించవచ్చు. దాని తర్వాత రాత్రి 7 గంటల 25 నిమిషాలు అయిందా, దాని తర్వాత ఎలాంటి ఆహారాదులను స్వీకరించకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం. మరి అదేవిధంగా ఆ నియమాలను పాటించి గ్రహణం యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే రాత్రి 9 గంటల 57 నిమిషాలు అయిందో వెంటనే స్పర్శ స్నానం కరిష్యే అని చెప్పి స్నానాన్ని చేసి కాలాన్ని గడిపి గ్రహణ మోక్షం 1 గంట 27 నిమిషాలు. అలా 1 గంట 27 నిమిషాలు అయింది. ఆ సమయం చూసుకోవాలి. శుద్ధమైనటువంటి బింబం గోచరించే వరకు అలాగే కాలాన్ని గడపాలి. శుద్ధ బింబం అంటే ఏంటి? ఎప్పుడైతే రాహు చేత మింగబడినటువంటి చంద్రుడు మళ్ళీ గోచరిస్తాడో అది శుద్ధ బింబం. ఆ శుద్ధ బింబం ఎప్పుడైతే మీకు గోచరిస్తుందో అప్పుడు వెంటనే స్నానం చేయాలి. 1 గంట 27 నిమిషాలకు గ్రహణ విమోక్షం జరిగింది అని చెప్పి సమయం కాగానే నిర్ధారణ చేసుకొని వెంటనే గ్రహణ మోక్ష స్నానం, చంద్రగ్రహణ మోక్ష స్నానం కరిష్యే అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ తర్వాత మోక్ష స్నానాన్ని చేయాలి అని చెప్పి గ్రహణం యొక్క విషయాలు. సరే, ఇదంతా బాగుంది. ఇంకో ప్రశ్నను కూడా మన సదాశివ్ గారు చేయడం జరిగింది. మరి ఎవరికి శుభ ఫలితం ఉంటుంది, ఎవరికి మిశ్ర ఫలితాలు, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి గ్రహణం వల్ల అంటే, ఈ గ్రహణం యొక్క ఫలితాలను జ్యోతిష్ శాస్త్రం ఇలా చెప్తుంది. శుభ ఫలితాలని ధనుర్రాశి, మకర రాశి, మేషరాశి, వృషభ రాశి, ఈ 4 రాశులలో ఎవరైతే జన్మించి ఉన్నారో వాళ్లకు శుభ ఫలితాలు కలుగుతుంటాయి. మరి ఇంకా మిశ్రమ ఫలం ఎవరికి అంటే శుభ ఫలితము అశుభ ఫలితము రెండూ జరగడానికి పొందడానికి అక్కడ అవకాశం ఉంటుంది. మరి ఆ రాశులు ఏవి అంటే మకర రాశి, సింహరాశి, మిథున రాశి, తులారాశి వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏర్పడి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శుభాశుభ ఫలితం, మిశ్రమ ఫలం అంటే శుభ ఫలము అశుభ ఫలముతో ఏదైనా అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. మరి అశుభ ఫలం ఎవరికయ్యా అంటే కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కరాశి, మీనరాశి, ఈ రాశులలో జన్మించినటువంటి వ్యక్తులకు. ఇంకోసారి కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీనరాశి, ఈ రాశులలో జన్మించిన వారికి అశుభ ఫలితం అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. మరి అంతేకాకుండా విశేషంగా ఈ గ్రహణము జ్యోతిషాస్త్రానుసారంగా ఇది పూర్వాభాద్రపద నక్షత్రం, శతతారా నక్షత్రము ఎవరైతే పొంది ఉన్నారో అంటే శతతారా నక్షత్రంలో ఎవరైతే జన్మించి ఉన్నారో, పూర్వాభాద్రపద నక్షత్రంలో ఎవరైతే జన్మించున్నారో వాళ్లకు కుంభరాశి వస్తుంది. మరి ఈ రకంగా కుంభరాశి వారికి విశేషమైనటువంటి అరిష్టం ఉంది. కావున వాళ్ళు స్నానము, జపము, తపస్సు, దానాదులు చేసి ఆ అశుభ ఫలితాన్ని తొలగించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రియ వీక్షకులారా, ఇలాంటి గ్రహణాలు సంవత్సరంలో చాలా ఏర్పడుతుంటాయి. ఎన్ని రకాలైనటువంటి అశుభ ఫలితాలు ఉన్నా కానీ భాగవతంలో ఒక మాట చెప్తుంటారు. మరి ఇలాంటి ఫలితాలను మేము పొందాల్సిందేనా అంటే మీరేం భయపడకండి, దానికి ఉపాయం భాగవతంలో చెప్తున్నారు. కిం కుర్వంతి గ్రహా సర్వే ప్రసన్నే శ్రీనికేతనే. శ్రీమన్నారాయణుడి యొక్క అధీనంలోనే ఈ బ్రహ్మాండం అంతా ఉంది. మనము ఆయన యొక్క అధీనులమే. దేవతలు బ్రహ్మదేవుడి నుండి ఆరంభించి లక్ష్మీదేవి నుండి ఆరంభించి అందరూ రుద్రాది దేవతలు కూడా, ఇంద్రాది అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అంతా భగవంతుడి యొక్క కంట్రోల్లోనే ఉంటారు. మరి ఇలాంటి వీరందరూ కూడా ఎవరి యొక్క కనుసైగతో పనిచేస్తుంటారంటే శ్రీమన్నారాయణుడి యొక్క, ఆ నరసింహుడి యొక్క కనుసైగలతో వీళ్ళంతా పనిచేస్తుంటారు. మరి ఆ భగవంతుడి యొక్క నామాన్ని మనం ఉచ్చరించి ఆ గ్రహణ కాలాన్ని గడిపితే మనకు అశుభ ఫలితాలు ఉంటాయో చెప్పండి. దాన్ని అంటున్నారు కిం కుర్వంతి గ్రహా సర్వే ప్రసన్నే శ్రీనికేతనే. ఆ ప్రసన్నే శ్రీనికేతనే, ఆ శ్రీనికేతనే లక్ష్మీదేవిని హృదయంలో ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను ప్రసన్నుడవుతే కిం కుర్వంతి గ్రహా సర్వే, ఏ గ్రహాలు ఏం చేస్తుంటాయి? ఆ గ్రహాల యొక్క దుష్ఫలితాలు ఉండవు. కాబట్టి ప్రియ వీక్షకులారా, ఆధ్యాత్మిక బంధువులారా, హిందూ బంధువులారా, మీరందరూ కూడా భక్తి శ్రద్ధాపూర్వకంగా నాస్తిక వాదులు చెప్పేటువంటి మాటలను నమ్మకుండా ధార్మికమైనటువంటి ప్రజ్ఞతో మేము సూచించినట్టుగా తప్పక మీరు స్నాన జప తపాదులతో కాలాన్ని గడపండి. మీకు ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో మీరే తెలియజేస్తారు. అలాంటి శుభ ఫలితాలను పొంది ఆ భగవద్ అనుగ్రహానికి, గురువుల అనుగ్రహానికి పాత్రులై గ్రహ దోషాలను కూడా తొలగించుకొని మీరందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. ఓం
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రియకాంతాయ కళ్యాణ నిధజే నిధజేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీమన్నింబగిరీశాయ నారసింహాయ మంగళం శ్రీనివాసాయ మంగళం. స్వస్త్యస్తు శుభమస్తు శుభమస్తు శుభమస్తు.